హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టెట్ పేపర్లో 27వ తారీఖు ఫిబ్రవరి 2024 షిఫ్ట్ 2లో జరిగిన మ్యాథ్స్కి సంబంధించి ఏ బిట్స్ ఇచ్చాడో ఒకసారి మనం చూద్దాం. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయినా రెండవ రోజు చేసిన పరుగులు మనకి రెండో రోజు చేసిన పరుగులు అడిగాడు. అంటే రెండో రోజు మొదటి రోజు కన్నా 172 ఎక్కువ చేశాడు అన్నాడు. మొదటి రోజు ఎన్ని చేశారు? 216. రెండో రోజు మొదటి రోజు కన్నా 172 ఎక్కువ చేశాడు. అంటే మొదటి రోజు కన్నా అంటే 216 కన్నా 172 ఎక్కువ చేశాడు. ఇది రెండవ రోజు. ప్లస్ చేస్తే 6 2 8 1 7 8 2 1 3 388 పరుగులు రెండో రోజు చేశారు. 388 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రెండోది, రెండు సంఖ్యల లబ్ధం రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయినా రెండవ సంఖ్య ఏది? రెండు సంఖ్యలు ఉన్నాయి, వాటి తాలూకా భేదం అంటే మైనస్ ఎంత అంటున్నాడు? 568 అంటున్నాడు. ఈ రెండు నెంబర్లలో ఒక సంఖ్య ఏమో 796 అంటున్నాడు. ఇక్కడ భేదం అనేది ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు నెంబర్లలో పెద్ద నెంబర్ 796 అవుతుంది. ఈ రెండో నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. ఎక్స్ అని అనుకున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ రెండవ నెంబర్ కావాలి అంటే ఈ మైనస్తో ఉన్న ఎక్స్ని అటు పంపించి 568 ఇటువైపు తేవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 796 మైనస్ 568. 796 నుంచి 568 తీయాలి. 6లో నుంచి 8 తీయలేం. నెక్స్ట్ క్యారీ చేస్తే 16లో నుంచి 8 తీస్తే 8. అప్పుడు ఇక్కడ 8 ఉంటుంది. 8లో నుంచి 6 తీస్తే 2. ఇక్కడ 7. 7లో నుంచి 5 తీస్తే 2. 228. 228 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93వ క్వశ్చన్ చూడండి. ఒక అకరణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడితే -7/12 వస్తుంది. ఆ సంఖ్య ఏమిటి అని అడుగుతున్నాడు. ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఆ సంఖ్య కనుక్కున్నాడు కాబట్టి ఎక్స్ అనుకోని ఆ సంఖ్యను 5/2తో గుణించి క్వశ్చన్ ప్రకారంగా 5/2తో గుణించి ఆ లబ్ధానికి అంటే ఇక్కడ వచ్చే లబ్ధానికి 2/3ని కూడితే 2/3ని కూడితే అంటే ప్లస్ చేస్తే ఆన్సర్ ఎంత అంటున్నాడు? -7/12 వస్తుందని అంటున్నాడు. -7/12 వస్తుందని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. +2/3ను అటువైపు తీసుకుని వెళ్తే -2/3 అవుతుంది. 5x/2 ఈజ్ ఈక్వల్ టు -7/12. ఇక్కడ ప్లస్ అటు వెళ్తే -2/3. ఇక్కడ కసాగు తీస్తే 12కి 3కి కసాగు 12 కాబట్టి 12. 12 ఒకట్ల 12 1 -7లో -7 మైనస్ 3 4ల 12 4 2 8 -7 -8 -15/12. ఇదేంటిది? 5x/2 ఈజ్ ఈక్వల్ టు -15/12. మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ -15/12 ఎలా ఉంచేసి ఇక్కడ 5/2 అటువైపు వెళ్తే 2/5 అవుతుందా లేదా? ఇప్పుడు దాని ప్రకారంగా మనం చేద్దాం. 5 1ల 5 3ల 2 1ల 2 6ల 3 1ల 3 2ల అంటే -1/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2. -1/2 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 94. n/2 -3n/4 + 5n/6 ఈజ్ ఈక్వల్ 21 అయినా n విలువ కావాలి అన్నాడు. అంటే n వాల్యూస్ అన్ని ఒకవైపు ఉండే స్థిర రాశులను ఇంకొక వైపు ఉండేటట్టు చూసుకుంటే n వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు. ముందు ఇక్కడ ఉన్న వాటిల్లో ఇక్కడ ఉన్న 2 4 6 ఈ మూడింటికి కసాగు కడితే మనకి కసాగు చూద్దాం. 2 4 6 ఈ మూడింటికి కసాగు. ఈ 3 2తో తెగుతాయి కాబట్టి 2 1ల 2 2ల 2 3ల. ఇందులో ఏ రెండు కూడా వేరే ఏకంతో మరి ఇంకెందులో తెగ కసాగు అంతా 2 1ల 2 2 2 4 4 3 12 కసాగు 12. ఇప్పుడు దాని ప్రకారంగా కసాగు
12, 2 6ల 12, 6 ఇంటూ n 6n మైనస్ ఇక్కడ 4, 4 3ల 12, 3 తోట 3n గుణిస్తే 9n ప్లస్ 6ల 12, 2 5ల 10, 10n ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు దాని ప్రకారంగా చూడండి 10n 6n 16n, 16nలో నుంచి 9n తీసిస్తే 16nలో నుంచి 9n తీసిస్తే 7n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12 భాగిస్తుంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది గుణిస్తుంది 21 ఇంటూ 12, 7 1ల 7 3ల 12 3 36, n ఈజ్ ఈక్వల్ టు 36. ఆప్షన్స్లో 36 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 95. క్రింది వానిలో పరిపూర్ణ ఘనము కాని సంఖ్య ఏది? అంటే పరిపూర్ణ ఘనాలు 3 ఉన్నాయి, కానీ ఏదని అడుగుతున్నాడు. 216ని 6 క్యూబ్గా రాయొచ్చు, అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 మొత్తం ఇంటూ చేస్తే 216 వస్తుంది. 64ని 4 క్యూబ్గా రాయొచ్చు, అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4గా రాస్తే 64 వస్తుంది. 125ని 5 క్యూబ్గా రాయొచ్చు, అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5గా మొత్తం గుణిస్తే 125 వస్తుంది. కానీ 500ని ఈ విధంగా పరిపూర్ణ గణాలుగా మనం రాయలేము, అంటే ఆప్షన్ పరిపూర్ణ గణం కానిదే కదా అడిగాడు మనకి. ఆప్షన్ 3 పరిపూర్ణ గణంగా రాయలేము, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96. ఒక గది పొడవు 30 మీటర్లు మరియు వెడల్పు 20 మీటర్లు అయితే ఆ గది పొడవు వెడల్పు నిష్పత్తి. ఫస్ట్ పొడవు రాయాలి, తర్వాత వెడల్పు రాయాలి. పొడవు ఎంత అంటున్నాడు? 30 మీటర్లు. వెడల్పు ఎంత అంటున్నాడు? 20 మీటర్లు. మనకి ఇప్పుడు కూడా నిష్పత్తి అడిగాడంటే రెండు వైపులా ఉన్న ప్రమాణాలు ఒకేలా ఉండేటప్పుడు ఈజీగా మనము నిష్పత్తి కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ప్రమాణాలు మీటర్లు ఇచ్చి ఇటువైపు సెంటీమీటర్లు, ఆ విధంగా కన్ఫ్యూజ్ చేసి ఇస్తే రెండు ప్రమాణాలు ఒకేలా మార్చుకొని ఆ తర్వాత మనం చేయాలి. ఇక్కడ రెండు ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. 30:20 అంటే 10 3ల 10 2ల 3:2. ఆప్షన్స్లో 3:2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూస్తే 12/16ను శాతంలోకి శాతంలోకి మార్చమన్నాడు అని అంటే ఒక భిన్నం ఇచ్చి శాతంలోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలి. 12/16ని శాతంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే అప్పుడు మనకు వచ్చే రిజల్ట్ అనేది శాతంలోకి మారిపోద్ది. ఇప్పుడు దీన్ని చూడండి, 4 3ల 4 4ల 4 1ల 4 25ల, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 25 ఉంది. 25 3ల 75 అంటే 75%. 12/16ను శాతంలోకి మారిస్తే 75%. ఒకవేళ ఈ విధంగా శాతంలోకి ఇచ్చి భిన్నంలోకి మార్చమన్నాడు అంటే బై 100 చేయాలి. 75 బై శాతం భిన్నంలోకి మార్చమంటే బై 100 అన్నాను కదా, బై 100. 25 3ల 25 4 అంటే 3/4. ఇక్కడ ఆన్సర్ 3/4 వచ్చింది, ఇక్కడ 12/16 వచ్చింది. కన్ఫ్యూజన్ అయిపోకండి. 3/4కి సమానమైన భిన్నమే 12/16. కావాలంటే చూడండి, పైన ఇంటూ 4 కింద ఇంటూ 4 చేసామంటే 3 4 12/4 4 4 16 12/16 వస్తుంది. సేమ్. నెక్స్ట్ 98. వహీద ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి 3,300 రూపాయలు కొన్నది. అయితే వ్యాట్ కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు రూపాయలలో ఎంత అని అంటున్నాడు. ఎయిర్ కూలర్ 100% అనుకున్నాం, దానిపైన పన్నుతో ఇంకొక 10% కలిపాడు. కలిపి ఈ మొత్తం 110%ని ఎంత రేటు కొన్నదని అంటున్నాడు. వహీద 3,300 కొన్నదని అంటున్నాడు. వ్యాట్ కలపక ముందు అంటే ఈ 10%ని కలపక ముందు ఎయిర్ కూలర్ ఖరీదు అంటే 100% అంత. ఎయిర్ కూలర్ 100% అనుకున్నాం కదా, ఆ 100% అనేది ఎంత అని అడుగుతున్నాడు. 110% 3,300 అయినప్పుడు దానికంటే తక్కువ 100% అనేది 3,300 కంటే తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 100 బై ఎక్కువ 110 ఇంటూ ఇచ్చిన 3,300 ఇంటూ చేస్తే 0 0 క్యాన్సిల్. 11 1ల 11 3ల. ఇప్పుడు చూడండి, ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే 3,000 రూపాయలు. 3,000 రూపాయలు. ఆన్సర్
ఎయిర్ కూలర్ ఖరీదు 3000 రూపాయలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99 చూడండి. సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3500 రూపాయలు ఇవ్వబడినది అయినా 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ. ఇందులో ఎక్కడా కూడా మనకి చక్ర వడ్డీ అని కానీ 6 నెలలకు ఒకసారి కడుతున్నట్టు కానీ సంవత్సరానికి ఒకసారి కడుతున్నట్టు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అంటే ఇది సాధారణమైన వడ్డీ అంటే బారు వడ్డీతోనే సమానం. కాబట్టి 1 సంవత్సరానికి 7% అంటే 2 సంవత్సరాల తర్వాత అడిగాడు. 1 సంవత్సరానికి 7% అంటే 2 సంవత్సరాలకు 14% అవుతుంది. ఇచ్చిన అసలేమో 3500, ఇది 100% సమానం. మనకి 2 సంవత్సరాలకు 14% వడ్డీ కదా అంటే 100కి 14 అంటే 114% ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు, వడ్డీ అడుగుతున్నాడు. ఎక్కువే కదా అవుతుంది కాబట్టి 114/100 ఇంటూ 3500, 114 ఇంటూ 35, 114 ఇంటూ 35 చేస్తే మనకి 3990 రూపాయలు వస్తుంది. కానీ ఇదేంటి అసలు వడ్డీ కలిపి మొత్తం అవుతుంది. కానీ మనకేం అడిగాడు? వడ్డీ ఒక్కటే అడిగాడు. అంటే మొత్తం 3990 రూపాయల నుంచి ఆల్రెడీ ఆడిచ్చిన 3500 రూపాయలను తీసిస్తే మనకి ఏదైతే వస్తుందో అది మనకు వడ్డీ అవుతుంది. 490 రూపాయల వడ్డీ. ఆప్షన్స్లో 490 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2 and 5/6 యొక్క అపక్రమ భిన్నం చెప్పండి అని అంటున్నాడు. ఇక్కడ 2 and 5/6, ఇక్కడ 2 ఏమో పూర్ణాంకము, 5/6 ఏమో క్రమభిన్నము. ఈ విధంగా పూర్ణాంకము క్రమభిన్నము కలిపి ఇచ్చాడు అంటే దీన్ని మిశ్రమ భిన్నం అని అంటారు. ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. ఏ విధంగా మార్చాలి అంటే మొదటి 2 ఇంటూ చేయాలి, వచ్చిన ఆన్సర్ని దీనికి ప్లస్ చేయాలి. ఫస్ట్ చూడండి, ముందు ఈ 2 ఇంటూ చేయమని చెప్పానా లేదా? 6 12, ఆ వచ్చిన రిజల్ట్కి పైన ఉన్నదాన్ని కలపాలి. 12కి 5 కలిపితే 17 అయింది. బై కింద ఏదైతే భిన్నంలో హారంలో ఉందో అదే హారం. 17/6 17/6 ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక నిర్దిష్ట వారంలోని 7 రోజులలో ఒక నగరంలో వర్షపాతం మిల్లీమీటర్లో ఈ విధంగా 7 రోజుల పాటు కంటిన్యూగా నమోదు చేయబడింది అన్నాడు. అయినా ఆ వారంలో సగటు వర్షపాతం ఎంత కనుగొమంటున్నాడు. సగటు అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే 7 రోజుల పాటు ఎంత వర్షపాతం నమోదైందో అవి రాసులు. వాటన్నిటి మొత్తం అంటే కలపాలి కదా, కలిపేటప్పుడు జాగ్రత్త కలపాలి. 1.0 పాయింట్ కొట్టువైపు చూసుకోవాలి. నెక్స్ట్ రెండో రోజు ఏంటి? 5.5. మూడో రోజు 20.5. నాలుగో రోజు 0.0. ఐదో రోజు 2.1. ఆరో రోజు 12.2. ఏడో రోజు 0.0. ఈ విధంగా పాయింట్ల ప్రకారం చూసుకోవాలి. ఇప్పుడు ప్లస్ చేయాలి. 5 5 10, 10 1 11, 11 2 13 అంటే 3 1, 1 5 6, 6 2 8, 8 2 2 10, 10 1 11, 1 1, 2 1 3, 3 1 4 అంటే 41.3. ఇదేంటిది? రాసులు మొత్తం 41.3 బై రాసుల సంఖ్య ఎన్ని రోజులు? 7 రోజులు. కాబట్టి ఈ విధంగా చెయ్యాలి. ఇప్పుడు దీన్ని బై చేస్తే ఏమొస్తుంది? 7 6 42 అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 7 5 35, ఇంక ఇక్కడ 6 మిగిలింది. 6 3 అంటే 63, 7 9 63. ఒక పాయింట్ తర్వాత స్థానం ఉంది కాబట్టి ఒక పాయింట్ తర్వాత స్థానం పెట్టాలి. 5.9 ఆన్సర్. 5.9 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూడండి. పొడవు 8 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత కనుక్కోమంటున్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి? అన్ని వైపులా ఉన్న భుజాల కొలతలన్నీ మొత్తం చేస్తే అదే కదా చుట్టుకొలత అవుతుంది. దీర్ఘచతురస్రానికి 2 పొడవులు ఉంటాయి, 2 వెడల్పులు ఉంటాయి. అంటే పొడవును 2 సార్లు కలపాలి, వెడల్పును 2 సార్లు కలపాలి. అప్పుడు మొత్తం చేస్తే వచ్చేదే దీర్ఘచతురస్రం తాలూకా చుట్టుకొలత. పొడవు ఎంత? అందుకే దీర్ఘచతురస్రం చుట్టుకొలతకు సూత్రం అంటే 2 × L + B. 2 పొడవు ఎంత? 8.
ప్లస్ బి వెడల్పు ఎంత 3.5. 8 3.5 అంటే 11.5. 11.5 లోపల ఉంది ఇంటూ 2 చేయాలంటే 11.5కి డబల్ చేయాలి. 11 2 22. ఇంకొక అరని 2 సార్లు గుణిస్తే 1 అవుతుంది. 22 1 23. 23 చుట్టుకొలతన్నాడు కాబట్టి సెంటీమీటర్లు. 23 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103. 3 భుజాల పొడవులు అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు? అసమానాలు గల త్రిభుజంను ఏమని పిలుస్తారు అని అంటున్నాడు. 3 భుజాల పొడవులు అసమానాలు అంటే సమానంగా లేకపోవడం. చూడండి ఆప్షన్స్ ప్రకారంగా వెళ్ళడం. సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. దీన్ని సమబాహు త్రిభుజం అని అంటారు. కానీ ఇదేమన్నాడు? అసమానాలు అన్నాడు. కాబట్టి సమబాహు త్రిభుజం అనేది కాదు. ఇందులో సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం కూడా 60 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణం 60 డిగ్రీలు ఉన్న త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అని కూడా అంటారు. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజంలో ఏ ఒక్క భుజం కూడా సమానంగా ఉండదు. అంటే 3 భుజాలు వేరువేరుగా అసమానంగా ఉంటాయి. కాబట్టి అడిగిన క్వశ్చన్ కూడా 3 భుజాల పొడవులు అసమానాలుగా ఉన్నది ఇక్కడ అడిగాడు. కాబట్టి ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా చూద్దాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణం ఉండాలి, అలాగే సమద్విబాహు త్రిభుజం ఉండాలి. అంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఈ 2 భుజాలు సమానం అంటే ఈ 2 కోణాలు కూడా సమానం. అంటే ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ అలాగో లంబకోణం అన్నట్టు 90 డిగ్రీలు. దీన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని అంటారు. కాబట్టి ఇది కాదు. సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు సమానంగా ఉంటూ ఒక భుజం వేరేగా ఉంటే అది సమద్విబాహు త్రిభుజం. కానీ అడిగిందేమో 3 భుజాలు వేరువేరుగా అసమానంగా ఉండాలి. 3 భుజాలు వేరువేరుగా అసమానంగా ఉండేది విషమబాహు త్రిభుజం. నెక్స్ట్ త్రిభుజాకార పిరమిడ్ యొక్క ముఖముల సంఖ్య. త్రిభుజాకార పిరమిడ్ బొమ్మ వేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే భూతల ఆధారమేమో త్రిభుజాకారంలో ఉంటుంది. ఈ విధంగా ఉంటే దీన్ని త్రిభుజాకార పిరమిడ్ అని అంటారు. ఇందులో తలాలు ఎన్నన్నా చూడండి. ఇదొక తలం, ఇదొక తలం, ఇదొక తలం. అలాగే కింద వైపు కూడా త్రిభుజాకారంలో కింద వైపు త్రిభుజాకారంలో ఇది కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మొత్తం ఇవి 3, కింద ఉండేది ఒకటి, మొత్తం కలిపి 4 తలాలు ఉంటాయి. 4 తలాలు కదా అని చెప్పి ఆప్షన్ 4 అనేది పెట్టేయకండి. 4 తలాలు ఉంటే ఆన్సర్ 4 అనేది ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 105. 105 చూడండి. అల్పకోణం అంటే ఏమిటి? అల్పకోణం అంటే ఏంటి? 90 డిగ్రీలు అంటే లంబకోణం కంటే తక్కువ ఉండాలి. లంబకోణం కంటే తక్కువ డిగ్రీలు ఉంటాయి. లెస్ దాన్ 90 డిగ్రీస్ ఏదైతే ఉంటుందో అలాంటి కోణాన్ని అల్పకోణం అని అంటారు. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. పరిభ్రమణము అంటే పూర్తిగా చేసే భ్రమణం, అంటే అది 360 డిగ్రీలు. అందులో 4వ వంతు అంటే 90 డిగ్రీలు. ఆ 90 డిగ్రీల కన్నా తక్కువ అని అన్నాడు కదా. అంటే మనం అనుకున్న అల్పకోణం 90 డిగ్రీల కన్నా తక్కువ ఏదైతే ఉంటుందో ఇదే కదా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోసారి చూడండి. పరిభ్రమణం అంటే 360 డిగ్రీలు, అందులో 4వ వంతు అంటే దీన్ని 4 ముక్కలు చేస్తే అందులో ఒక భాగం తీసుకుంటే 90 డిగ్రీలు. ఆ 90 డిగ్రీల కన్నా తక్కువ అని అంటున్నాడు. అంటే అల్పకోణం అంటే 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. ఇది ఆన్సర్ అవుతుంది. మిగిలిన వాటిని ఒకసారి చూద్దాం. పరిభ్రమణంలో సగం. పరిభ్రమణం అంటే 360 డిగ్రీలు, అందులో సగం అంటే బై 2 180 డిగ్రీలు. ఈ 180 డిగ్రీలు అంటే సరళ కోణం అని పిలుస్తారు. నెక్స్ట్ పూర్తి పరిభ్రమణం. పూర్తి పరిభ్రమణం అంటే 360 డిగ్రీలు. దీన్ని సంపూర్ణ కోణం అని అంటారు. నెక్స్ట్ 4 ఆప్షన్ చూడండి. సగం పరిభ్రమణం కన్నా ఎక్కువ. సగం పరిభ్రమణం అంటే 180 డిగ్రీలు, దానికంటే ఎక్కువ అంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 360 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. ఆ విధంగా 180 కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ ఉండేది ఏది? ఇక్కడ ఉండే ఈ కోణాన్ని
పరావర్తన కోణం అని అంటారు. కానీ మనకు అడిగింది ఏంటి, అల్పకోణమే కదా అడిగాడు. 90 డిగ్రీల కన్నా తక్కువ ఉండే కదా, 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ ఉండేది అల్పకోణం అని అంటారు. 105 ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 106 చూడండి. AB పైనేమో కిరణం తాలూకా సింబల్ ఇచ్చాడు, గుర్తు ఇచ్చాడు, దీనిని సూచిస్తుంది. AB ఈ విధంగా ఇస్తే దీన్ని కిరణము అంటారు. రెండు వైపులా క్లోజ్ చేసి ఉంటే దీన్ని రేఖాఖండం అంటారు, లైన్ సెగ్మెంట్. రెండు వైపులా బాణం గుర్తులుంటే దీనిని సరళ రేఖ లేదా రేఖ అని అంటారు. ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు, అంటే ఇదేంటిది, కిరణానికి సంబంధించింది. అంటే AB పైన కిరణం గుర్తిచ్చాడంటే AB కిరణం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొకసారి దీనికి అంత్య బిందువులు చూద్దాం. కిరణానికి అంత్య బిందువు ఇక్కడ ఒకటే ఉంటుంది. ఇటువైపు రేఖాఖండం ఈ విధంగా బాణం గుర్తిచ్చాడు అంటే పొడిగిస్తూ ఉంటుంది, దీనికి అంత్య బిందువు అంటూ ఉండదు. అంటే ఈ కిరణానికి అంత్య బిందువు ఒకటే ఉంటుంది. మరి రేఖాఖండానికి అంత్య బిందువులు 2 ఉంటాయి, రేఖకు అంత్య బిందువులు అసలు ఉండవు. ఓకేనా. ఇది నెక్స్ట్ 107 చూడండి. తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకనూ 5 లడ్డూలు మిగిలాయి. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూల సంఖ్య, ఆమె అతిథులకు కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూల సంఖ్య ఏమో L అంటున్నాడు. అలాగే ఇంకొక 5 మిగిలాయి. అలాగే అంటే దీని అర్థం అంటే అతిథులకు అలాగే కుటుంబ సభ్యులకు L లడ్డూలు ఇచ్చింది. అలాగే ఇంకా 5 లడ్డూలు మిగిలాయి. అంటే కుటుంబ సభ్యులకు ఇచ్చిన లడ్డూలు అలాగే మిగిలిన లడ్డూలు ఈ 2 కలిపే కదా ఆ తల్లి చేసింది. కాబట్టి L+5 అనేది కరెక్ట్ ఆన్సర్. L+5 ఎక్కడ ఉంది ఆప్షన్స్ లో? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి ఫ్యాక్టర్స్ కారణాంకాలు కొనుక్కోమంటున్నాడు. ఒకసారి ఈ సమీకరణాన్ని కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే మొదటి 2 పదాలలో xని కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 2y ఉంటుంది ప్లస్ ఇక్కడ x కామన్ తీస్తే ఇక్కడ 3 ఉంటుంది. అలాగే మిగిలింది రాసుకుంటే 2y + 3. ఒకసారి చూడండి క్లియర్గా, ఇక్కడ 2y + 3 ఇక్కడ 2y + 3 అంటే ఈ రెండింటిలో 2y + 3 కామన్ తీయండి. ఇక్కడ మిగిలింది ఏంటి x ప్లస్ ఇక్కడ ఏమీ లేదంటే 1 తోటి 2y + 3ని ఇంటూ చేసినట్టే కదా, కాబట్టి 1. ఇది ఆన్సర్. 2y + 3 x + 1 ఎక్కడ ఉంది, 2y + 3 x + 1. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109 -3 పవర్ m+1 ఇంటూ -3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ 7. ఇది ఏ రూపంలో ఉందంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m+n. ఆ విధంగా దీన్ని మనం పోల్చుకుంటే భూములు 2 సమానంగా ఉంటే మధ్యలో ఇంటూ చేస్తే ఘాతాంకాలు డైరెక్ట్గా కలిపడం. దాని ప్రకారంగా చూడండి, -3 హోల్ పవర్ ఇక్కడ ఏముంది m+1 ప్లస్ 5, ఇటువైపు ఏముంది ఈజ్ ఈక్వల్ టు -3 పవర్ 7. దీన్ని ఒకసారి చూస్తే a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n రూపంలో ఉంది. అలాంటప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. దాని ప్రకారంగా చూసుకుంటే m+1 + 5 అంటే m+6 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 7 ఉంది. m ఈజ్ ఈక్వల్ టు 7 + 6 అటు వెళ్తే ఏమవుతుంది -6. m ఈజ్ ఈక్వల్ టు 7 - 6 అంటే 1. m విలువ కదా అడిగాడు, m విలువ ఎంత 1 వచ్చింది. ఆ 1 అనే ఆన్సర్ ఏ ఆప్షన్ ఉంది, 4లో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 110. లక్ష్మి తండ్రి వయస్సు 49 సంవత్సరాలు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ వాక్యం యొక్క సమీకరణ రూపం. తండ్రి తాలూకా వయస్సు 49 సంవత్సరాలు. ఆ 49 సంవత్సరాలను లక్ష్మి వయస్సుతో పోలుస్తున్నాడు. అతని వయస్సు లక్ష్మి వయస్సుకు, సపోజ్ లక్ష్మి వయస్సు ఇక్కడ ఆప్షన్స్ ప్రకారంగా అన్ని దగ్గరలో కూడా వై ఉంది కాబట్టి లక్ష్మి వయస్సు వై అనుకుంటే లక్ష్మి వయస్సుకు 3 రెట్లు కంటే ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ విధంగా సమీకరణం తయారు చేస్తాం. ఈ సమీకరణం ఎక్కడ ఉంది, 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 49. 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 49 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకుని 4 మీటర్ల 10 సెంటీమీటర్ల గోడ పూర్తి చేసినట్లయితే ఇంకనూ ఎంత పొడవు గల గోడను కట్టాలి? మస్తాన్ 10 మీటర్ల గోడను కట్టాలనుకున్నాడు. నేను దాన్ని 9 మీటర్లు, ఇంకొక మీటర్ ఉంది కాబట్టి ఆ మీటర్ని 100 సెంటీమీటర్లుగా విడదీసుకున్నాను. అప్పుడు ఎంత గోడ ఆల్రెడీ పూర్తి చేశాను అంటున్నాడు? 4 మీటర్ల గోడ 10 సెంటీమీటర్లు ఈ గోడను పూర్తి చేశాడు. అంటే దీంట్లో నుంచి దీన్ని ఇంకా ఎంత గోడ కట్టాలి అంటే దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తాను కదా, ఇంకా ఎంత బ్యాలెన్స్ కట్టాలో తెలుస్తుంది. 100 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్లు తీస్తే 90 సెంటీమీటర్లు, 9 మీటర్ల నుంచి 4 మీటర్లు తీస్తే 5 మీటర్లు. అంటే ఇంక కట్టాల్సింది ఎంత? 5 మీటర్ల 90 సెంటీమీటర్లు. ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112. రజిత వయస్సు 9 సంవత్సరములు. ఆమె సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపైన ఆమె సోదరి సిస్టర్ తాలూకా వయస్సు ఏమో రజిత వయస్సు ఎంత ఉందో దానికి రెట్టింపు. రెట్టింపు అంటే ఏంటి? ఇంటూ 2 చెయ్యాలి. సోదరి వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అంటున్నాడు. ఎవరి వయస్సుకు? రజిత వయస్సుకు. రజిత వయస్సు మనకు ఆల్రెడీ ఇచ్చాడు 9 సంవత్సరాలని. 9 సంవత్సరాలకు రెట్టింపు చేస్తే ఆమె యొక్క రజిత యొక్క సోదర వయసు వస్తుంది. 9 18 సంవత్సరాలు. ఆమె సోదర వయసే కదా అడిగాడు, 18 సంవత్సరాలు. ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113. సమఘనం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేసిన దాని ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగును? సమఘనం యొక్క ఘన పరిమాణం సమఘనం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటి? ఏ క్యూబ్. ఏమన్నాడు? ప్రతి అంచు రెట్టింపు చేస్తే అంటే ప్రతి భుజాన్ని డబల్ చేస్తే, ఇక్కడ ప్రతి భుజం అంటే ఏని డబల్ చేస్తే అంటే 2a, దాన్ని డబల్ చేస్తే ఘన పరిమాణం 2a క్యూబ్. అంటే ఏంటి? భుజాన్ని డబల్ చేస్తే అప్పుడు ఘన పరిమాణం ఏ విధంగా మారుతుందని అంటున్నాడు. 2 క్యూబ్ ఇంటూ a క్యూబ్. ఆ విధంగా రాసుకుంటు 2 క్యూబ్ అంటే 8, a క్యూబ్ అంటే a క్యూబ్. మొదట ఏ క్యూబ్కి ఇక్కడ ఏ క్యూబ్కి ఎక్స్ట్రాగా ఏముంది అంటే 8 ఉంది. అంటే 8 రెట్లు పెరుగుతుంది. ఆప్షన్స్ ప్రకారంగా 8 రెట్లు ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 114. వృత్తాకార షీట్ యొక్క చుట్టుకొలత 154 మీటర్లు అయితే దాని వ్యాసార్థం మీటర్లలో. చుట్టుకొలతకు సూత్రం అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? లెక్క ప్రకారంగా 154 మీటర్లు ఇచ్చాడు. 2 ఇంటూ π అంటే ఏంటి? 22/7. మనకి r అంటే వ్యాసార్థం. ఆ వ్యాసార్థమే కదా కనుగొన్నాడు కాబట్టి rని r లాగే ఉంచాలి. 154. ఇప్పుడు ఇదేమైనా తెగుతుందేమో చూడండి. 11 రెళ్ళ 11 ఒకట్ల 11, ఇంకా 4 4 4 4 11 4 44. నెక్స్ట్ 2 ఒకట్ల 2 ఏళ్ళ ఆ విధంగా చూసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు 7 ఉంది, ఇటువైపు 2/7 ఏమో అటువైపు వెళ్తే 7/2 అవుతుంది. 7 ఏళ్ళ 49. 49/2 అంటే ఏంటి? 49లో సగం. 49లో సగం అంటే 24.5. 24.5 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఫిబ్రవరి 27, 2024 షిఫ్ట్ 2 SGT తెలుగు పేపర్లోని మ్యాథ్స్ను డిస్కస్ చేసుకున్నాం. మరొక వీడియోలో మళ్ళీ ఇంకొక మ్యాథ్స్ పేపర్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.